ఏపీ పాలనలో దూసుకుపోతున్నారు సీఎం చంద్రబాబు. వివిధ శాఖలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను కీలక సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమైన శాఖలపై చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. P4 జల్ జీవన్ మిషన్, పోలవరం, బనకచర్ల అనుసంధానం వంటి వాటిపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా గ్రామీణ నీటి సరఫరాపై సమీక్ష జరిపారు. P4 విధానంపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం పోలవరం, బనకచర్ల అనుసంధానంపై ఉన్నతాధికారులతో భేటీ అయి కీలక సూచనలు చేశారు. సంపన్నులు, పేదలను ఒకే చోటుకు చేర్చడమే లక్ష్యంగా P4 విధానాన్ని రూపొందించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉగాది పండుగ రోజు అమరావతిలో P4 విధానాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం చెప్పారు. ఈ విధానంలో భాగస్వాములు కావడానికి ఎన్ఆర్ఐలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చన్నారు. ఈ విధానం అమలు ప్రక్రియలో అండగా నిలిచేవారిని మార్గదర్శిగా, లబ్ధి పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తామన్నారు. అమలు తీరుపై సీఎం స్పష్టత ఇచ్చారు. P4 అమల్లో భాగంగా తొలుత గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధి పొందే కుటుంబాల జాబితా రూపొందిస్తారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని సీఎం తెలిపారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలనేదే సంకల్పంగా ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. వేసవిలో తాగునీటి కష్టాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికలు రూపొందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు ఎదురుకాకుండా ముందుగా అన్ని జిల్లాల్లో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు పోలవరం, బనకచర్ల అనుసంధానంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి పోలవరం, బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు గేమ్ చేంజర్ అన్నారు. ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అధికారులకు కీలక సూచనలు చేశారు.